హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. ప్లీజ్ హైప్ మీద నొక్కి నాకు మీరు ఇవ్వాలి అనుకున్న పాయింట్స్ ఇచ్చి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఈ చిన్న స్టోరీ, సస్పెన్స్ గల స్టోరీ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. పూర్తి స్టోరీని వినాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. త్రిలోక్ చివరికి అమ్మ, నాన్న, అమ్మ, నాన్న అంటూ గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. అమ్మా నాన్న అని అంటున్నావేంట్రా? ఇప్పుడు అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఎప్పుడో చనిపోయారు కదా అని మెహూర్ అన్నాడు. అవును, చనిపోయారు. కాదు కాదు కాదు, చంపేశాడు, చంపేశాడు, మా తాతయ్య చంపేశాడు అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ మరీ తన ఫ్రెండ్స్కి చెప్పాడు త్రిలోక్. ఆ మాట విన్న ఫ్రెండ్స్ కూడా నమ్మలేకపోతారు. ఏదో వినకూడనిది విన్నట్లుగా ఏం మాట్లాడుతున్నావురా అంటూ షాక్కుగా రియాక్ట్ అయ్యారు. త్రిలోక్ ఇలానే ఏడుస్తూ ఉండటం, ఎంతసేపు అయినా సరే ఏడుపు ఆపకపోవటంతో తాతయ్యకు ఫోన్ చేయాలి అని అప్పుడే ఫోన్ తీస్తూ ఉన్న మదన్ కూడా తన తాతయ్యే అమ్మా నాన్నను చంపేశారు అనే మాట వినటంతోనే షాక్కులో ఆగిపోతాడు. నిజంగా నేను నిజమే చెప్తున్నానురా, తాతయ్య తన నోటితోనూ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను అంటూ జరిగింది మొత్తం కూడా తన ఫ్రెండ్స్కి చెప్పటంతో వాళ్ళంతా విని నిర్ఘాంతపోతారు. ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా వాళ్ళకు అర్థం కాదు. అందరి మనసుల్లోనూ బాధ ఉంటుంది. త్రిలోక్ని ఓదార్చాలి అన్న ఆలోచనను కూడా ఆ క్షణం మర్చిపోతారు. ఇక్కడ త్రిలోక్ బాధపడుతున్నాడు అని అక్కడ తన ఇంటిలో ఉన్న తపస్య మనసుకు తెలిసిందేమో. తన తల్లిదండ్రులతో గోల చేసి మరీ వాళ్ళిద్దరినీ తీసుకొని బయలుదేరి సరళ ఇంటికి వచ్చింది. తపస్య ఊహించినట్లే ఇక్కడ సరళ ఇంటిలో త్రిలోక్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండటం గమనించి ఏమైంది అంటూ త్రిలోక్ని చేరి అతని కన్నీళ్లు తుడుస్తూ అడిగింది. అప్పటికే అందరూ షాక్లో ఉండటంతో తపస్య రావటంతో ఆ షాక్ నుండి తేరుకుంటూ వచ్చిన ఫణీంద్ర వాళ్ళందరి వైపు చూస్తారు. కానీ వాళ్ళతో విషయం ఇది అని చెప్పి మాట్లాడే సాహసం మాత్రం ఎవరూ చెయ్యలేకపోయారు. అందరి మనసుల్లోనూ బాధే. త్రిలోక్ అలా ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందో అర్థం కాక ఫణీంద్ర, పావని ఇద్దరూ ఏమైంది అని త్రిలోక్ ఫ్రెండ్స్ని అడిగారు. వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుంటారు. ఏమైంది బావా, ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు? ఇప్పుడు నీ మనసుకి అంతగా వచ్చిన కష్టమేంటి అని తపస్య అడుగుతున్నా కూడా త్రిలోక్ నోరు విప్పడు. ఆమెను గట్టిగా హత్తుకొని కన్నీళ్లు రాలుస్తూ ఉంటాడు. కానీ నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదు. ఫణీంద్ర, ఏమైంది? మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు అని సీరియస్గా అడిగాడు. అప్పుడు సరళ జరిగింది మొత్తం చెప్పింది. ఓహో, అంటే నిజం తెలిసిందా అని అప్పుడు ఫణీంద్ర చాలా సింపుల్గా మాట్లాడాడు. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న త్రిలోక్ తపస్యని వదిలిపెట్టి, అంటే మీకు ముందే తెలుసా మామయ్య, మా తాతయ్యే అమ్మా నాన్నను చంపేశారు అని? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని గట్టిగా నిలదీస్తూ అడిగాడు. నాకు ముందే ఈ విషయం తెలియదు. నువ్వే నా మేనలుడు అని తెలిసిన తర్వాత మీ తాతయ్యని ఒకసారి నేను కలిశాను. అప్పుడే ఆ మాటల్లోనే అర్థమయ్యింది నా చెల్లిని, బావని ఇద్దరిని చంపేసింది మీ తాతయ్య అని. తలదించుకుని సమాధానం చెబుతాడు ఫణీంద్ర. ఎందుకు ఎందుకు మా తాతయ్య అమ్మా నాన్న ఇద్దరిని చంపేశారు? చంపాల్సిన అవసరం తాతయ్యకు ఏంటి అంటూ ఫణీంద్ర షర్ట్ కాలర్ పట్టుకుని సమాధానం కోసం అడుగుతాడు త్రిలోక్. ఆ ఊరిలో ఉన్న చెరువులో ఏదో నిధి ఉంది. ఆ నిధి కోసమే అని తెలుసు, కానీ పూర్తి వివరాలు నాకు తెలియదు. మహాబలిపురం వెళ్తే మనకు తెలుస్తుంది అని చెప్పారు ఫణీంద్ర. అయితే ఇప్పుడే వెళ్దాం అని అంటూ అడుగు ముందుకు వేసి కూడా వెనక్కి వచ్చి తపస్య దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని, తపస్య, నన్ను క్షమించు, నా ప్రేమని మర్చిపో, నన్ను కూడా మర్చిపో అని గట్టిగా కళ్ళు మూసుకొని చెప్పాలి అనుకున్న విషయం చెప్పేశాడు త్రిలోక్. ఆ విషయం చెప్తూ ఉన్నప్పుడు అతని గుండెల్లో రంపపు కోత, మాటల్లో నిస్సత్తువ, ఏమీ చెయ్యలేకపోతున్నాను అనే బాధ క్లియర్గా తెలుస్తూనే ఉన్నాయి. బావా, ఏం మాట్లాడుతున్నావు అని
తపస్య బాధతో బొంగురుపోయిన గొంతుతో అడిగింది. అవును తపస్య, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. మా అమ్మా నాన్న ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. కానీ మా తాతయ్య చేతిలో చనిపోయారు. నిధి కోసం సహాయం చెయ్యలేదు అని. ఇప్పుడు నువ్వు కూడా ఆ ఇంటి ఆడపడుచువే. నిన్ను కూడా మా తాతయ్య చంపేస్తాడేమో. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత చనిపోవటం నాకు ఇష్టం లేదు. అందుకే మనిద్దరి పెళ్లి జరగదు, మనిద్దరం విడిపోదాం అని కన్నీళ్లతో ఆమెను వదులుకోవటం ఇష్టం లేక ఆమె బ్రతికి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కష్టంగా ఉన్నా సరే మన పెళ్లి జరగదు అని అన్నాడు త్రిలోక్. బావా అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది తపస్య. ప్లీజ్ బావా, ప్లీజ్ నువ్వు ఇలా మాట్లాడొద్దు. నువ్వు నన్ను వదిలిపెట్టొద్దు. నువ్వు నన్ను వదిలిపెడితే నేను తట్టుకోలేను బావా అని తపస్య గట్టిగా అరుస్తూ ఏడుస్తూనే ఉంది. అయినా సరే కష్టంగా తన మనసుకి అనిపిస్తున్నా సరే ఆమెను వదిలిపెట్టి ఆ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాడు త్రిలోక్. అమ్మ నాన్న అంటూ తన తల్లిదండ్రులు ఇద్దరినీ గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తపస్య, త్రిలోక్ తనని వదిలిపెట్టి వెళ్తున్నాడు అని. అందరూ వెళుతున్న త్రిలోక్ వైపు అలానే చూస్తూ ఉంటారు. కానీ ఆగు, నువ్వు ఇలా చెయ్యటానికి వీల్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని ఫణీంద్ర కూడా నోరు తెరిచి గట్టిగా మాట్లాడలేకపోతుంటారు. ఆ టైంలో ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో ఊహించని షాక్లో ఉన్న స్నేహితులు అందరూ జరుగుతున్నది నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే సంతోషపడే వాళ్ళల్లో ఫ్రెండ్స్ ముందే ఉంటారు. నాన్న, బావ నన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు. బావ లేకపోతే నాకు ఈ జీవితం వద్దు అంటూ తన తల్లిదండ్రులని వదిలిపెట్టి స్పీడ్గా కిచెన్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న చాకు తీసుకొని చేతి మీద కట్ చేసుకోవాలి అని చూసింది. అది ముందే ఊహించిన మయూర్, మహీర్ ఇద్దరూ కూడా ఆమె దగ్గరకు వెళ్ళి రెండు చేతులు పట్టుకొని కత్తిని కింద పడేస్తారు. తపస్య ఇలా చేస్తుంది అని ఊహించని ఫణీంద్ర సీరియస్గా, ఏం చేస్తున్నావు తపస్య అంటూ కోపంగా అడిగాడు. బావలేని జీవితం నాకు వద్దు నాన్న, నాకు వద్దు అంటూ మోకాల మీద కింద కూలబడిపోయి మరీ ఏడుస్తూ ఉంది. ఆమె బాధ చూడలేక అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన త్రిలోక్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా వెళుతూనే ఉంటాడు. తన బైక్లో పెట్రోల్ అయిపోయిన తర్వాత అప్పుడు తన బైక్ని ఆపుతాడు. చుట్టూ జనం జీవితం కోసం పరుగులు పెడుతూ ఉండటం అతనికి కనిపిస్తూనే ఉంటుంది. కానీ అతను మాత్రం తన జీవితం ఆగిపోయినట్లుగా ఆగిపోయాడు. మనిషి ఉరుకుల పరుగుల జీవితం దేనికోసం? డబ్బు కోసం. కానీ ఆ డబ్బు శాశ్వతంగా ఉంటుందా? ఉంటుంది. కానీ మనిషి శాశ్వతంగా ఉండటం లేదు. ఒకప్పుడు డబ్బుని అవసరాలకు వాడుకొని మనిషిని ప్రేమ ఆప్యాయతలకు అనురాగంగా చూపించేవాళ్ళు. ఇప్పుడు అంతా తారుమారైపోయింది. డబ్బులు ఉంటే అంతా ప్రేమ ఆప్యాయత దొరుకుతుంది. మనుషుల్లో స్వార్థం పూర్తిగా నిండిపోయింది. ముఖ్యంగా నా తాతయ్య లాంటి వాళ్ళల్లో డబ్బు కోసమే ఏదైనా చెయ్యాలి అనే తెగింపు, అది మంచి చెడు ఆలోచించలేని విచక్షణ అని అనుకుంటూ అక్కడ ఒక పెద్ద రాయి ఉంటే దాని మీద కూర్చొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటాడు. చిన్నప్పటి నుంచి తన తాతయ్య తనని ఎంత ప్రేమగా పెంచాడు అనేది తన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే తెలియకుండానే తన కళ్ళ వెంట నీరు కారుతూ ఉంటుంది. అదే తాతయ్య తన తల్లిదండ్రులు ఇద్దరినీ చంపేశాడు. బంగారం కోసం, నిధి కోసం అని తెలిసి తన మనసు తట్టుకోలేక అల్లాడిపోతుంటాడు. ఆ కన్నీళ్లు వరదలా ప్రవహిస్తూ ఆగకుండా బయటకు వస్తూనే ఉన్నాయి. తన గురించి త్రిలోక్కి విషయం తెలిసింది అని ఏమీ తెలియని కరుణాకర్ త్రిలోక్ కోసం ఇంటిలో త్రిలోక్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ఆ రోజు గడిచిపోయి సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రావటం, చంద్రుడు కూడా వెళ్ళిపోయి మరలా నేనే ఉన్నాను అంటూ సూర్యుడు వచ్చేసినా కూడా త్రిలోక్ ఇంటికి రాలేదు.